హైదరాబాద్ టు కన్యాకుమారి రోడ్ ట్రిప్. ఈ రోడ్ ట్రిప్ మేము ఎలా ప్లాన్ చేసామో, మా ఎక్స్‌పీరియన్సెస్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకి వాచ్ చేయండి. కార్‌లో అయితే వెనకాల బెడ్ సెట్ చేసాము శ్రేష్ఠ కోసం. లాంగ్ డ్రైవ్ కదా! సో, తను పడుకుంటే రిలాక్స్‌గా ఉంటుందని. మేమైతే హైదరాబాద్ నుంచి ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయినప్పుడైతే క్లైమేట్ ఫుల్ క్లౌడీగా అండ్ కొంచెం వర్షం కూడా ఉండే. మధ్యలో 8 AM బ్రేక్‌ఫాస్ట్ చేసాము. క్లైమేట్ అయితే క్లౌడీగా చాలా బాగా అనిపించింది. అండ్ ట్రిప్ ఎలా ఉంటుందో అని కూడా కొంచెం భయమైంది. అండ్ ఈ ట్రిప్‌లో మేమైతే ఇద్దరము డ్రైవ్ షేర్ చేసుకుంటాము. నేను ఇంకా మా హస్బెండ్. సో, నేనేదో ఫుల్‌గా డ్రైవ్ చేస్తానని అనుకోకండి. మా హస్బెండ్‌కి కొంచెం బ్రేక్ ఇవ్వడానికి మధ్యలో కొద్దిసేపు అలా డ్రైవ్ చేస్తాను. అండ్ ఇంకా మేము కర్నూల్‌లో లంచ్ కోసం వివాహ భోజనము రెస్టారెంట్‌లో ఆగినాం. ఈ రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. ఇది చూసిన తర్వాత మీ అందరికీ చూపిస్తే బాగుంటుంది. అండ్ ఈ వేలో వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అనిపించింది. రెస్టారెంట్ అయితే చాలా చాలా బాగుంది. మొత్తం హైజీన్‌గా మెయింటైన్ చేస్తున్నాడు. అండ్ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. బట్ ప్రైసెస్ అయితే కొంచెం లిటిల్ బిట్ ప్రైసీయే ఉన్నాయని చెప్పొచ్చు. బట్ ఫుడ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నాకైతే నచ్చింది. అండ్ ఇక్కడ ఒక స్పెషల్ ఉంది. మేక్ యువర్ ఓన్ పాన్ అని చెప్పి. పాన్ లవర్స్ ఎవరైనా ఉంటే పక్కా ఇక్కడ ఆగండి. మీరు కంపల్సరిగా ఎంజాయ్ చేస్తారు. నాకు పాన్ అంటే చాలా ఇష్టం. అది నాది నేనే చేసుకొని తింటే ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా చాలా బాగుంది. సో, మన ఇష్టం, ఇంకా ఎన్ని పాన్‌లైనా తినొచ్చు. సో, నేనైతే కుమ్మేస్తున్నా ఇక్కడ. పక్కనే క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ పార్లర్ కూడా ఉంది. సో, ఇంకా శ్రేష్ఠ ఊరుకోదు కదా ఐస్ క్రీమ్ చూడగానే. సో, క్రీమ్ స్టోన్‌కెళ్ళి క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నాము. ఎవరైనా ఫ్యామిలీతో వస్తే మీరు ఇక్కడ లంచ్‌కి ఆగడానికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్. ఇంకా సాంగ్స్ పెట్టుకొని అలా డ్రైవ్ కంటిన్యూ చేస్తున్నాము. డే 1 డ్రైవ్ అయితే చాలా బాగా అనిపించింది. ఆ రోజు క్లైమేట్ కూడా చాలా సపోర్టివ్‌గా ఉండే. అండ్ ఇంకా సన్‌సెట్ టైం కల్లా మేమైతే కర్ణాటక బార్డర్ రీచ్ అయిపోయాము. సో, ఈవినింగ్ ఇక్కడ ఈ రెస్టారెంట్‌లో ఒక స్నాక్ తినేసాము. అండ్ నైట్ కల్లా మేము సేలం రీచ్ అయిపోయాము. సో, సేలంలో మేము ఒక హాల్ట్ తీసుకున్నాము. నైట్ వెళ్ళేసరికి 8 అయింది. సో, 8కి ఒక హోటల్‌లో మేము స్టే తీసుకున్నాము. కంటిన్యూయస్‌గా డ్రైవ్ చేయలేం కాబట్టి మధ్యలో ఒక స్టే తీసుకుంటే మనకు కూడా రెస్ట్‌గా అండ్ రిలాక్సింగ్‌గా ఉంటది. సో, మేము సేలంలో తీసుకున్న రీజన్ ఏంటంటే మా ప్లాన్‌లో ఫస్ట్ విజిట్ పాతాళ శంభు మురుగన్. సో, డే 2 మేము మార్నింగ్ 6 వరకే రెడీ అయిపోయి అక్కడి నుంచి పాతాళ శంభు మురుగన్ టెంపుల్‌కి స్టార్ట్ అయ్యాము. సేలం నుంచి పాతాళ శంభు మురుగన్‌కి జస్ట్ 3 అవర్స్ జర్నీ. 9:30 కల్లా మేము పాతాళ శంభు మురుగన్ టెంపుల్‌కి రీచ్ అయ్యాము. మేము వీక్ డేలో వెళ్ళాం కాబట్టి అస్సలు క్రౌడ్ లేకుండే. మేము కరుంగలి మాలలు తీసుకొని దేవుడి దగ్గర పెట్టి పూజ చేపించుకున్నాము. దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరిగింది. దీనిపైన డీటెయిల్ గా ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి మధురైకి జస్ట్ 1.5 అవర్ జర్నీ అంతే. సో, మధురైలో మధుర మీనాక్షి దర్శనం కూడా ప్రశాంతంగా చేసుకొని అక్కడి నుంచి మేము నైట్ కల్లా రామేశ్వరం రీచ్ అయ్యాము. సో, ఇది మేము రామేశ్వరంలో తీసుకున్న హోటల్. సో, నైట్ కల్లా రామేశ్వరం రీచ్ అయ్యాము. హోటల్ అయితే చాలా చాలా బాగుంది. చాలా వర్తీ. మేము ఈ హోటల్‌కి జస్ట్ 5,500 ప్లస్ టాక్సెస్ పే చేసాము. అండ్ లక్కీగా మాకు హోటల్ అయితే అగ్నితీర్థం పక్కనే దొరికింది. నేను ఇక్కడ విండోలో నుంచి చూపిస్తున్నా చూడండి. హోటల్‌లో విండోలో నుంచి చూస్తే ఇక్కడ అగ్నితీర్థం మంచిగా ఈజీగా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ హోటల్ డీటెయిల్స్ ఎవరికైనా కావాలంటే కమెంట్ సెక్షన్‌లో అడగండి. నేను డీటెయిల్స్ పెడతాను. మాకు హోటల్ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మాకు ఫ్లెక్సిబుల్‌గా దొరికింది. మీరు ఎవరైనా రామేశ్వరం ట్రిప్ వేసుకుందామంటే అగ్నితీర్థం పక్కనే చూసుకోండి హోటల్. ఎందుకంటే అగ్నితీర్థంలో స్నానం చేసి మళ్ళీ 22 బావిల్లో కూడా స్నానం చేసిన తర్వాత మనం డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి హోటల్ దగ్గరగా ఉంటే ఈజీగా ఉంటుంది. సో, మేమైతే ఇక్కడ అగ్నితీర్థంలో స్నానం చేసి అండ్ 22 బావిల్లో కూడా స్నానం చేసి హోటల్‌కి వచ్చి డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ టెంపుల్‌కి వెళ్ళాము. రామనాథ స్వామి టెంపుల్‌కి దర్శనం చేసుకోవడానికి. మేము వెళ్ళిన డేస్ అన్ని వీక్ డేస్ కాబట్టి క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంది. అన్ని టెంపుల్స్‌లో మాకు దర్శనం అయితే చాలా చాలా ప్రశాంతంగా జరిగింది. రామనాథ స్వామి టెంపుల్ అయితే చాలా బాగుంది అండ్ చాలా పెద్దగా ఉంది. టెంపుల్ మొత్తం తిరిగి చూడడానికి అయితే చాలా ఓపిక కావాలి. అండ్ మధురైలో టెంపుల్ కూడా నాకు సిమిలర్ ఇలాగే అనిపించింది ఆర్కిటెక్చర్ అంతా. దర్శనం అయిన తర్వాత మేము ఫ్లోటింగ్ స్టోన్ చూడడానికి వెళ్ళాము. అక్కడి నుంచి నెక్స్ట్ లక్ష్మణ తీర్థం చూడడానికి వెళ్ళాము. ఈ కోనేరు అయితే చాలా చాలా బాగుంది. మీరు ఇక్కడికి ప్లాన్ చేసుకోవాలంటే పక్కగా వీక్ డేలోనే ప్లాన్ చేసుకోండి. క్రౌడ్ ఉండదు కాబట్టి మనం చూసే ప్లేసెస్ ని ప్రశాంతంగా చూడొచ్చు. అది చూసిన
తర్వాత మేము మళ్ళీ హోటల్కి వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ నుంచి ధనుష్కోడి స్టార్ట్ అయ్యాము. రోడ్స్ అయితే చాలా నేరోగా ఉన్నాయి. అసలు మనకి హోటల్ లొకేషన్ చూపించినప్పుడు అక్కడ హోటల్ ఉందా, పార్కింగ్ ఉందా అనే డౌట్ వస్తుంది. సో మేమైతే మధ్యలో టెంపుల్ సిటీలో లంచ్ చేయడానికి ఆగినాం. మా హోటల్ నుంచి ధనుష్కోడికి జస్ట్ 30 minutes జర్నీ అంతే. అండ్ ఇక్కడ నుంచి ధనుష్కోడికి వెళ్తున్నాం. చూడండి, ధనుష్కోడి మనకి ఇండియాలో లాస్ట్ ల్యాండ్. సో మ్యాప్లో చూడండి మనం ఎక్కడున్నామో. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా చాలా బాగుంది. ధనుష్కోడిలో ఒక సైడ్ ఇండియన్ ఓషన్, ఇంకొక సైడ్ బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది. అండ్ ఈ 2 oceans కలిసే పాయింట్ కూడా ఉంటుంది, అది కూడా మనం చూడొచ్చు. మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయింది. సో 2 PM అలా అయింది అనుకుంటాను. అప్పటికే ఎండ చాలా అంటే చాలా ఉంది. సో నేను వెళ్ళిన తర్వాత క్లిప్స్ తీస్తుంటే నా ఫోన్ వార్నింగ్ ఇచ్చింది నాకు, టెంపరేచర్ హై ఉందని చెప్పి. చాలా సేపటి వరకు నా ఫోన్ ఆన్ అవ్వలేదు. నేనైతే చాలా టెన్షన్ పడ్డా, ఇంత దూరం వచ్చినా కదా వీడియోస్ తీస్తానో తీయనా అని. నా ఫోన్ పని అయిపోయిందేమో అనుకున్నా, చాలా భయపడ్డా. సో ఒక ఐస్ క్రీమ్ తీసుకొని ఫోన్ పైన పెట్టేసిన కొద్దిసేపు. సో కొద్దిసేపు తర్వాత నా ఫోన్ ఆన్ అయింది. ఆన్ అయిన తర్వాత ఇంకా కొన్ని క్లిప్స్ తీసుకున్నా. సో ఇలా కాదు, ఇంకా మార్నింగ్ రావాలి. ఇక్కడైతే సన్ రైజ్ అండ్ సన్సెట్ వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది. సో మేము ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పి అక్కడ కొన్ని క్లిప్స్ తీసుకున్నాము. అండ్ కొద్దిసేపు ఇంకా బీచ్లో కూడా స్పెండ్ చేసాము. వ్యూ అయితే చాలా చాలా బాగుంది. మీరు ఒకవేళ రామేశ్వరం ట్రిప్ వేసుకుంటే కంపల్సరీగా రామేశ్వరంలో 2 days స్పెండ్ చేయాలి. అప్పుడే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూడొచ్చు. సో ఇదే ధనుష్కోడి, ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ నుంచి చూడండి, ఒక సైడ్ బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇంకొక సైడ్ ఇండియన్ ఓషన్, మధ్యలో అశోక స్తూపం. అక్కడ నుంచి చూస్తుంటే వ్యూ ఎంత బాగుందంటే సముద్రం మధ్యలో నిల్చున్నట్టు ఫీలింగ్ వచ్చింది. సో నెక్స్ట్ డే మేము సన్ రైజ్ కూడా వచ్చాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అన్ని డీటెయిల్గా చూపిస్తాను. సో సైడ్న మనకి బీచ్ కూడా ఉంటుంది. ఈ ధనుష్కోడిలో బీచ్లో కూడా టైం స్పెండ్ చేయొచ్చు. వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో, అసలు బీచ్ కూడా చూడండి ఎంత బాగుందో. అసలు డస్ట్ లేదు, పొల్యూషన్ లేదు, చెత్త ఏం లేకుండా చాలా బాగుంది. సో మేమైతే ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి కొద్దిసేపు మాత్రమే అక్కడ టైం స్పెండ్ చేసాము. అక్కడ నుంచి రిటర్న్లో వెళ్తుంటే కోదండ రామస్వామి టెంపుల్ దగ్గరే ఉంటుంది ధనుష్కోడిలో. సో అక్కడ నుంచి మేము కోదండ రామస్వామి టెంపుల్కి వెళ్ళినాం. ఈ టెంపుల్ని 1976లో రినోవేట్ చేశారంట. టెంపుల్ లోపల మొత్తం రామాయణం స్టోరీ పెట్టారు. అండ్ మేము రాముల వారి దర్శనం కూడా మంచిగా చేసుకున్నాము. అక్కడ నుంచి మేము ఫెరీ రైడ్కి వెళ్ళాము. సో ఈ ఫెరీ రైడ్లో ఏంటంటే మనకి రామేశ్వరం నుంచి శ్రీలంక వరకు తీసుకెళ్తారు. అంటే లైక్ శ్రీలంక బార్డర్ అది చూపిస్తారంట. సో అది నిజంగానే చూపిస్తారా, ఒకసారి చూద్దాము. అండ్ జస్ట్ ఫెరీ రైడ్ కూడా చేస్తే బాగుంటుంది కదా ఆ ఫీలింగ్ కూడా అని. సో ఫెరీ రైడ్ కూడా వెళ్ళాము. ఇక్కడైతే పర్ పర్సన్కి 100 rupees తీసుకున్నారు. అది నిండే వరకు స్టార్ట్ చేయడు. మేము వెళ్ళింది వీక్ డేలో కాబట్టి క్రౌడ్ చాలా తక్కువ ఉండే. వీకెండ్స్లో అయితే చాలా క్రౌడ్ ఉంటుంది. సో మేమైతే అది కదలడానికి చాలాసేపే వెయిట్ చేసినాము. బట్ వెయిట్ చేసిన తర్వాత వ్యూ అయితే ఎంత బాగుండేనో. ఫెరీ రైడ్ ఫీల్ అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ రామేశ్వరంలో వాటర్ అయితే నాకు చాలా నచ్చినాయి. ఆ బ్లూ వాటర్ క్రిస్టల్ క్లియర్ ఎంత బాగున్నాయో. ఇప్పటి వరకు చాలా బీచెస్ చూసినా కానీ ఈ రామేశ్వరం బీచ్లో సంథింగ్ ఏదో ఉంది, నాకైతే చాలా నచ్చింది. సముద్రం మధ్యలో నుంచి రామనాథ స్వామి టెంపుల్ ఎంత బాగా కనిపిస్తుంది కదా. ఫెరీ రైడ్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. అంత వేడిలో సముద్రం మధ్యలో ఫెరీ రైడ్లో అయితే ఆ గాలి ఎంత హాయిగా ఉండేనో. నాకైతే ఈ ఫెరీ రైడ్ ఫీల్ అయితే చాలా నచ్చింది. శ్రీలంక చూపిస్తాడో లేదో కానీ సముద్రం మధ్యలో నుంచి ఈ రామనాథ స్వామి టెంపుల్ చూస్తుంటే అయితే ఎంత బాగుందో చూడండి, ఎంత బాగా కనిపిస్తుందో. సముద్రము, పడవలు, క్రిస్టల్ క్లియర్ వాటర్, ఆ బ్రిడ్జ్ ఎంత బాగుందో. వ్యూ అయితే నాకు చాలా నచ్చింది. మీలో ఎవరైనా రామేశ్వరం ప్లాన్ చేస్తే ఈ ప్లేసెస్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి. సో మేము ఇంకా ఆ రోజుకి డే ఫినిష్ చేసి విటమిన్ ఆర్ రెస్టారెంట్లో డిన్నర్ చేసాము. మన తెలుగు వాళ్ళకైతే ఇక్కడ ఫుడ్ కష్టమే, బట్ అన్నిటితో కంపేర్ చేస్తే ఈ రెస్టారెంట్లో ఫుడ్ బాగుంది. నెక్స్ట్ డే మార్నింగ్ 5 AM కల్లా రెడీ అయిపోయి మళ్ళీ ధనుష్కోడికి స్టార్ట్ అయిపోయాము. ధనుష్కోడిలో సన్ రైజ్ అస్సలు మిస్ అవ్వద్దు అనుకున్నాము. సో అందుకని ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. బట్ ఇక్కడ ధనుష్కోడిలో ఏంటంటే 6 AMకి బిఫోర్ ఎవరిని లోపలికి అలో చేయరు, 6కే స్టార్ట్ చేస్తారు. సో ఇంకా స్పీడ్గా వెళ్తున్నాము. ఎలాగైనా సన్ రైజ్ మిస్ అవ్వద్దని. ఎందుకంటే 2 సముద్రాల మధ్యలో సన్ రైజ్ చూస్తే ఎంత బాగుంటుందో కదా. జనరల్గా మనం బీచ్ దగ్గర సన్ రైజ్ చూస్తేనే ఆ వ్యూ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు 2 oceans మధ్యలో సన్ రైజ్ చూస్తే ఎలా ఉంటుందో చెప్పండి. సో మ్యాప్లో చూడండి మేము ఇప్పుడు ఎక్కడున్నామో ఆ టిప్ వరకు వెళ్తాము. సో సన్ రైజ్ స్టార్ట్ అయిపోయింది చూడండి. సన్ మెల్లగా బయటకు వస్తుంది. సో సన్ రైజ్ అయితే బే ఆఫ్ బెంగాల్ సైడ్ వస్తుంది. చూడండి ఎంత బాగుందో సన్ వ్యూ అయితే. సన్ వ్యూ అయితే నాకు
చాలా నచ్చింది. సన్ రైజ్ బే ఆఫ్ బెంగాల్ సైడ్ అయితే సన్సెట్ ఇండియన్ ఓషన్ సైడ్ అవుతుంది. సో చూడండి 2 సముద్రాల మధ్యలో సన్ రైజ్ ఎంత బాగుందో కదా వ్యూ. నాకైతే చాలా నచ్చింది. మీరు ఈ వ్యూని మంచిగా పీస్ఫుల్గా ఎంజాయ్ చేయాలంటే కంపల్సరిగా వీక్ డేలోనే రావాలి. సో ఇక్కడ చూడండి 2 ఓషన్స్ మీట్ పాయింట్. ఇది సన్ రైజ్ వ్యూ అయితే ఎంత బాగుందో. మా ట్రిప్లో మోస్ట్ బ్యూటిఫుల్ మెమొరీ అంటే ఇదే. ధనుష్కోడిలో మేము చూసిన సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుంది. మ్యాక్సిమం వ్యూ కవర్ చేయడానికి ట్రై చేసిన. సో ఒక సైడ్ బే ఆఫ్ బెంగాల్, ఇంకొక సైడ్ ఇండియన్ ఓషన్, అండ్ 2 కలిసే మీటింగ్ పాయింట్ చూడండి. సో ఇక్కడ కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తే వాటర్ కలర్ కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. సో ఇక్కడ సన్ రైజ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మీకు ధనుష్కోడిలో ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా కూడా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నుంచి ఇంకా ఆ అశోక స్తూపం దగ్గరికి వెళ్తున్నా. సో ఇక్కడ ఒక వింటేజ్ కార్ గ్రూప్ వచ్చింది, అందరూ కలిసి వచ్చారు. సేమ్ కార్స్ ఎంత బాగున్నాయి కదా. సో ఈ అశోక స్తూపం పైన ఎక్కి నిల్చుంటే మనకి వ్యూ మంచిగా కనిపిస్తుంది. సో అది రికార్డ్ చేయడానికే నేను పైకి ఎక్కి సో ఇలా సన్ రైజ్ అండ్ ఇంకా మీకు చూపిద్దామని ఇది రికార్డ్ చేస్తున్నా చూడండి. ఒక సైడ్ బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇంకొక సైడ్ ఏమో ఇండియన్ ఓషన్. 2 ఓషన్స్ మధ్యలో ఒక చిన్న ల్యాండ్, ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ధనుష్కోడి. చూసేయండి మరి ఎంత బాగుంది కదా. ఈ ధనుష్కోడి ప్లేస్ అయితే నాకు చాలా నచ్చింది. అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి కొన్ని ఫొటోస్ దిగినాం. సో ఇక్కడ మీకు చూపిస్తా చూడండి. ఇక్కడే 2 ఓషన్స్ మీట్ పాయింట్ అంట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక సైడ్ బ్లూ కలర్ వాటర్, ఇంకొక సైడ్ గ్రీన్ కలర్ వాటర్ కనిపిస్తాయి. అవి 2 మీట్ పాయింట్ అబ్జర్వ్ చేసేయండి. అండ్ ఇక్కడ ఫొటోస్ దిగడానికి అయితే ప్లేసెస్ చాలా బాగున్నాయి. సో ఈ సైడ్ గా ఉన్న రాక్స్ పైన నిల్చొని మంచిగా ఫొటోస్ దిగొచ్చు. ఫుల్ సీనిక్ పిక్స్ వస్తాయి. అండ్ ఇక్కడ నుంచి మేము గోస్ట్ విలేజ్కి వెళ్తున్నాము. సో ఇది ధనుష్కోడికి దగ్గరే ఉంటుంది, జస్ట్ 500 మీటర్స్ ఉంటుంది అంతే. రిటర్న్ లో వెళ్ళేప్పుడు చూసుకోవచ్చు. సో ఇదే గోస్ట్ టౌన్. ఇది 1964లో పెద్ద సైక్లోన్ వచ్చి ఒక పెద్ద డిసాస్టర్ అయిందంట. ఇదే ఆ గోస్ట్ టౌన్. సో ఇక్కడ ఏంటంటే చూడడానికి పెద్దగా ఏం లేదు. సో ఇది అప్పట్లో 1964 బిఫోర్ ఇక్కడ ఒక చర్చ్, మెడికల్ కాలేజ్, ఇంకా రైల్వే ట్రాక్ ఉండే అంట. బట్ నాకు ఒక డౌట్ వచ్చింది ఇది చూసిన తర్వాత. సో ఇంత పెద్ద ఓషన్, దట్టు 2 ఓషన్లు ఉన్నాయి కదా. సో దాని పక్కనే ఇవన్నీ ఎలా కట్టారు, అప్పుడు అంత ఆలోచన లేకుండా ఎలా కట్టారా అనిపించింది. చూడండి పక్కనే ఉంది ఓషన్. ఇక్కడైతే చూడడానికి పెద్దగా ఏం లేదు. సో ఆ కూలిపోయిన గోడల దగ్గర కొన్ని పిక్స్ తీసుకోవచ్చు. ఇప్పుడైతే ఇక్కడ ఎవరికి పర్మిషన్ లేదు ఉండడానికి. అండ్ ఇక్కడ బీచెస్ దగ్గర కూడా ఎలాంటి సెక్యూరిటీ లేదు. సో ఎవరైనా ఈ ప్లేస్ విజిట్ చేసినప్పుడు కొంచెం ఎర్లీ అవర్స్ లో బయటపడితే బెటర్. ఎందుకంటే ఎలాంటి సెక్యూరిటీ లేదు కాబట్టి రెస్క్యూ ఏమి ఉండదు. సో ఇక్కడ చూడండి ఈ ఓషన్ పక్కనే ఇది డ్రింకింగ్ వాటర్ వెల్ అంట. సో అందులో ఆటోమేటిక్ గా ఎప్పుడు వాటర్ వస్తాయని చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నవన్నీ కూలిపోయినాయి. సో ఇక్కడ కొద్దిసేపు మాత్రమే టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి విల్లుంది తీర్థంకి వెళ్ళినాము. సో విల్లుంది తీర్థం ఏంటంటే అక్కడ ఓషన్ లోనే ఒక బావి ఉంటది, దాంట్లో స్వీట్ వాటర్ ఉంటాయని చెప్తారు కదా. సో అదే విల్లుంది తీర్థము. సో వచ్చేసినాం ఇక్కడ చూడండి. సో ఈ పక్కనే ఓషన్ ఉంది కదా, ఈ ఓషన్ లో మనకి ఒక వెల్ ఉంటది. సో దాంట్లో వాటర్ స్వీట్ గా వస్తాయంట. జనరల్ గా మనకి సముద్రంలో సాల్ట్ వాటర్ వస్తాయి కదా, బట్ ఇక్కడ మాత్రం స్వీట్ వాటర్ వస్తాయంట. సో ఫస్ట్ తాగితే సాల్ట్ టేస్ట్, సెకండ్ తాగితే కొంచెం స్వీట్, థర్డ్ తాగితే ఎక్దమ్ స్వీట్ వస్తాయని చెప్తున్నాడు. సో నేను మళ్ళీ టేస్ట్ చేద్దామని మళ్ళీ తాగుతున్నా. సో నాకైతే అందరూ చెప్పినంతగా స్వీట్ గా ఏం అనిపించలేదు. సో ఇదే ఆ వెల్. అక్కడ నుంచి మేము ఇంకా కన్యాకుమారి స్టార్ట్ అయిపోయాము. కన్యాకుమారి వెళ్లే దారిలోనే పమ్మాన్ బ్రిడ్జ్ ఉంటుంది. పమ్మాన్ బ్రిడ్జ్ మీదికెళ్ళే మనం రామేశ్వరం ఎంటర్ అవుతాము, ఎగ్జిట్ అవుతాము. సో మేము ఎగ్జిట్ అయ్యేప్పుడు పమ్మాన్ బ్రిడ్జ్ చూద్దాం అనుకొని ఎగ్జిట్ లో పమ్మాన్ బ్రిడ్జ్ చూసాము. వ్యూ అయితే చాలా చాలా బాగుంది. చాలా పెద్ద బ్రిడ్జ్. అండ్ మనకి ఆ బ్రిడ్జ్ పైన పక్కన కార్స్ ఆపుకొని ఫొటోస్ దిగొచ్చు, నో అబ్జెక్షన్. బ్రిడ్జ్ అయితే చాలా చాలా పెద్దగా ఉంది. కార్ లో వెళ్ళినప్పుడు ఏం అనిపించలే, కానీ కిందకి దిగి బ్రిడ్జ్ పైన నిల్చుంటే కొంచెం షేకీగా అనిపించింది. బట్ వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ అక్కడ ఇన్స్టాంట్ ఫొటోస్ తీసే వాళ్ళు కూడా ఉన్నారు, చాలా బాగా తీస్తున్నారు. అండ్ అక్కడ నుంచి మేము ఇంకా కన్యాకుమారి స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ మనకి కన్యాకుమారి వెళ్లే దారిలో ఐస్ యాపిల్ షర్బత్ అయితే చాలా చాలా బాగుంది. ఎవరైనా వెళ్తే అస్సలు మిస్ చేసుకోకండి. సో చూడండి కన్యాకుమారికి ఇంకా 60 కిలోమీటర్స్ ఉంది. రామేశ్వరం నుంచి కన్యాకుమారికి జస్ట్ 5.5 hours అంతే. సో మేము హాఫ్ డే రామేశ్వరంలో స్పెండ్ చేసి ఈవినింగ్ కల్లా కన్యాకుమారి రీచ్ అవ్వాలి అనుకున్నాము. సో మ్యాప్ లో చూడండి మనం ఎక్కడున్నాము అండ్ ఎక్కడికి వెళ్తున్నాము. కన్యాకుమారి
టిప్ ఆఫ్ ద ఇండియా మీకు తెలుసు కదా. సో ఆ టిప్ వరకే వెళ్తున్నాము. లక్కీగా మాకు హోటల్ కూడా చాలా దగ్గరగా దొరికింది. లెఫ్ట్ సైడ్లో రౌండ్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదే సన్సెట్ పాయింట్. సన్సెట్ చూడడానికి అక్కడ వెళ్ళి నిల్చొని చూస్తే చాలా బాగా కనిపిస్తుందంట. సో మేమైతే హోటల్ సముద్రాలో స్టే తీసుకున్నాము. హోటల్ చూడడానికి ఎంత బాగుందో. అండ్ రూమ్ చార్జెస్ కూడా చాలా ఎక్కువ, బట్ రూమ్ మాత్రం చాలా దరిద్రంగా అంటే దరిద్రంగా ఉంది. వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. మా ట్రిప్లో అన్ని రకాల ఎక్స్పీరియన్సెస్ అయితే మేము ఫేస్ చేసినాము. సో ఎవరైనా మీరు కన్యాకుమారికి వెళ్తే హోటల్ సముద్రాకి మాత్రం అస్సలు వెళ్ళకండి. రూమ్స్ మాత్రం దరిద్రంగా ఉన్నాయి. సో ఈవినింగ్ కుమారి అమ్మ టెంపుల్ని దర్శనం చేసుకొని పక్కనే బీచ్కి వెళ్ళిపోయాము. టెంపుల్ పక్క నుంచే బీచ్కి వెళ్ళాలి. సో టెంపుల్ దర్శనం చేసుకొని మేము బీచ్కి వెళ్ళిపోయాము. అండ్ హోటల్ కూడా చాలా దగ్గర ఉంది, వాకేబులే. బీచ్ వ్యూ అయితే చాలా బాగుంది. కానీ మీరు బీచ్లోకి వెళ్ళి ఆడుకోవాలి అంటే మాత్రం అస్సలు ప్లేస్ లేదు. అన్ని రాక్స్ ఉన్నాయి, కొంచెం ప్లేస్ మాత్రమే ఉంది. సో చాలా క్రౌడ్ ఉంది కాబట్టి మనం ఫ్రీగా ఎంజాయ్ చేయలేము. ఎవరైనా కిడ్స్తో వెళ్ళి బీచ్లో ఎంజాయ్ చేయాలి అంటే మాత్రం కన్యాకుమారిలో అస్సలు వీలు కాదు. మాకు కూడా అదే జరిగింది. అండ్ శ్రేష్ఠ అయితే ఫుల్ డిసప్పాయింట్ అయింది. ఇంకా ఒక మంచి స్పాట్ చూసి శ్రేష్ఠతో కొద్దిసేపు బీచ్లో ఆడుకున్నా. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయింది. బీచ్ అయితే తనకి అస్సలు నచ్చలేదు, బట్ వ్యూ అయితే చాలా బాగుంది. కొద్దిసేపు బీచ్లో ఆడుకొని ఇంకా కన్యాకుమారిలో సన్సెట్ వ్యూ కూడా చూసేసినాం. చాలా బాగుంది. ఇక్కడైతే చాలా స్టాల్స్ ఉన్నాయి బీచ్ పక్కన. ఒక జాతర లాగా అనిపించింది. మరి మేము వెళ్ళింది వీకెండ్ అయ్యేసరికి అర్థం కాలేదు. సో ఇక్కడ అన్ని షెల్స్ తో చేసిన ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒరిజినల్ అని చెప్తున్నారు, బట్ అది ఎంతవరకు నిజమో తెలియదు. బ్యాంగిల్స్ కూడా షెల్స్ తో చేసినవి ఉన్నాయి చూడండి. సో ఆ రోజుకి డే ఎండ్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ 7 కల్లా రెడీ అయిపోయి గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్దాం అనుకున్నాము. మార్నింగ్ 7కే ఎంత హీట్ ఉందంటే ఎక్స్ట్రీమ్ హీట్, చాలా అంటే చాలా హీట్ ఉంది. ఇక్కడ టికెట్ కౌంటర్ 8కి ఓపెన్ చేస్తారని చెప్తే మేము వెళ్ళింది 7కి అయితే మేము వెళ్ళేసరికి చాలా పెద్ద క్యూ ఉంది చూడండి. పర్ పర్సన్ 100 రూపీస్ టికెట్ అంట. ఈ 100 రూపీస్ టికెట్ లైన్ ఇది. తిరుపతిలో దర్శనం కోసం కూడా అంత పెద్ద లైన్ నేను చూడలేదు, బట్ అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆన్లైన్లో 300 రూపీస్ టికెట్ బుక్ చేసుకుంటే వెంటనే పంపించేస్తారు. సో నేనైతే ఆన్ స్పాట్ 300 రూపీస్ టికెట్ బుక్ చేసిన. పర్ పర్సన్ 300. ఎందుకంటే టైం వేస్ట్ చేయడం కన్నా మళ్ళీ ఇంకా వేరే లొకేషన్స్ కూడా చూడొచ్చని. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఈచ్ పర్సన్ 30 రూపీస్ టికెట్ తీసుకోవాలి వివేకానంద రాక్ మెమోరియల్ చూడడానికి. అండ్ ఇక్కడ నుంచి గ్లాస్ బ్రిడ్జ్ పైన వాక్ చేయొచ్చు. గ్లాస్ బ్రిడ్జ్ వాక్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. స్టార్టింగ్ ఏమనిపించలేదు, కానీ మధ్యలోకి వచ్చిన తర్వాత చాలా భయం అనిపించింది. కింద సముద్రం, పైన గ్లాస్. ఆ వాక్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ తిరువల్లూర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాము. చాలా పెద్ద స్టాచ్యూ. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా 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 బాగుంది. ఇక్కడ కన్యాకుమారిలో మనం 3 ఓషన్స్ మీట్ పాయింట్ చూడొచ్చు. త్రివేణి సంగమం. అండ్ కింద బీచ్ లో కూడా త్రివేణి సంగమం పాయింట్ కూడా ఉంటది. అక్కడికి వెళ్ళి స్నానం కూడా చేయొచ్చు. ఈ వ్యూ అయితే చాలా బాగుంది. వేవ్స్ అయితే చాలా చాలా బాగా వస్తున్నాయి. సో ఇక్కడ 3 ఓషన్స్ ఏంటంటే బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్, ఇంకా అరేబియన్ సీ. ఆ వివేకానంద మెమోరియల్ అండ్ తిరువల్లూర్ స్టాచ్యూ దగ్గర నుంచి వ్యూ అయితే చాలా చాలా బాగుంది. సో ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే 3 ఓషన్స్ మీట్ అవుతున్నాయి చూడండి. సో నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీకు వాటర్ కలర్ డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఇదే 3 ఓషన్స్ మీట్ పాయింట్. 3 ఓషన్స్ ఇక్కడ మీట్ అవుతాయి. వ్యూ అయితే చాలా చాలా బాగుంది చూడండి. మీకు క్లియర్ గా కలర్ డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనకి టెంపుల్ ఉంటుంది, ఇంకా వివేకానంద మెమోరియల్ లైబ్రరీ కూడా ఉంటుంది. సో ఇక్కడ మ్యాక్స్ ఒక 1 to 2 hours స్పెండ్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ నుంచి ఫెరీలోనే రిటర్న్ వెళ్ళిపోవచ్చు. సో మేము అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ ఫెరీలో రిటర్న్ వెళ్ళిపోయాము. సో రిటర్న్ వెళ్ళిపోయి అక్కడ నుంచి మేము మాయాపురి వెళ్ళినాం. మాయాపురి మీకు అందరికీ ఐడియా ఉందా? ఇది ఇండియాస్ ఫస్ట్ వ్యాక్స్ మ్యూజియం అంట. సో వ్యాక్స్ మ్యూజియం అంటే ఎలా ఉంటుందో అనుకున్నా, కానీ చూడడానికి అయితే చాలా చాలా బాగుంది. చాలా న్యాచురల్గా నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ మాయాపురిలో కొద్దిసేపు టైం స్పెండ్ చేసాము. ఆ స్టాచ్యూస్ అన్ని చూస్తూ చాలా రియలిస్టిక్గా అనిపించాయి నాకైతే ఈ స్టాచ్యూస్. సో అన్నీ చూస్తూ ఇంకా కొన్ని పిక్స్ దిగినాము. మీరు కిడ్స్తో వస్తే ఈ ప్లేస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. సో ఇక్కడ టికెట్ ప్రైస్ అయితే వ్యాక్స్ మ్యూజియంకి 200 అనుకుంటా ఈచ్ పర్సన్. అండ్ ఇంకా ఇక్కడ కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి. ఈచ్ గేమ్కి సపరేట్గా ఛార్జ్ చేస్తున్నారు. విఆర్ ఎక్స్పీరియన్స్ చేసింది శ్రేష్ఠ. అండ్ ఇంకా డాషింగ్ కార్, ఇంకా 9 day ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సో అక్కడ ఫినిష్ చేసుకొని నెక్స్ట్ మేము ఇక్కడ గ్లాస్ లిఫ్ట్ లైట్ హౌస్కి వచ్చాము. గ్లాస్ లిఫ్ట్ అయితే చాలా బాగుంది.
సో మొత్తం అంతా గ్లాస్, కిందకి చూస్తే కళ్ళు తిరిగిపోతాయి. సో ఇదైతే ఎక్స్‌పీరియన్స్ అస్సలు మిస్ అవ్వకండి. గ్లాస్ లిఫ్ట్‌లో మనం లైట్ హౌస్ పైకి వెళ్ళి సీ వ్యూ చూడొచ్చు. చాలా అంటే చాలా బావుంది. సో దీంతో కన్యాకుమారిలో ఉన్న ప్లేసెస్ అన్నీ చూసేసాము. సో మేము ప్లాన్ చేసుకున్న ట్రిప్ అయితే కన్యాకుమారితో ఎండ్ అయిపోవాలి. బట్ మేము అక్కడి నుంచి కేరళ కోవలం బీచ్‌కి వెళ్ళాము. కన్యాకుమారి టు కోవలం బీచ్ జస్ట్ 2½ అవర్సే. సో కోవలం బీచ్ ఎందుకెళ్ళామంటే కన్యాకుమారిలో బీచ్ నచ్చలేదని శ్రేష్ఠ డిసప్పాయింట్ అయింది కదా. సో ట్రిప్‌లో తనని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక నియర్ బై బీచెస్ ఏమున్నాయని చూస్తే కేరళలో కోవలం బీచ్ జస్ట్ 2½ అవర్ జర్నీ అని చూపించింది మ్యాప్‌లో. సో లక్కీగా ఒక బీచ్ అయితే దొరికింది అనిపించింది. ఎందుకంటే ట్రిప్‌లో శ్రేష్ఠని డిసప్పాయింట్ చేయడం అయితే నాకు అస్సలు ఇష్టం లేదు. సో శ్రేష్ఠ కోసం కేరళలో కోవలం బీచ్‌కి వెళ్ళాము. అక్కడ సన్సెట్ అయితే ఎంత బాగుందో. కన్యాకుమారి అండ్ కేరళ కోవలం బీచ్ పక్కపక్కనే ఉన్నా కూడా రెండిటికి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. కోవలం బీచ్ అయితే చాలా బాగుంది అండ్ వేవ్స్ అయితే ఎంత బాగా వస్తున్నాయో, చాలా పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. సన్సెట్ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. సో ఈ సన్సెట్తో మా ట్రిప్ ఎండ్ చేసేసి ఆ రోజు నైట్కి కేరళలో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా బ్యాక్ టు హైదరాబాద్. ఇంకా హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాము. ఎన్ని తిరిగినా మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోవాల్సిందే కదా. సో అలా సాడ్గా ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.